सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् कां निशाचरविनाशकरम् नमामि। राम राम रघुपुङ्गवराम त्रिलोकराज्य संस्थापन राम मोक्षफलदायक राम मदीय पापमुल्पापगलय राम नीतु प्रस्तुति जय राम सीतापति राम भद्रगिरि दाशरथी करुणापयोनिधि पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वन्दे वाल्मीकिकोकिलम्। భక్తమనసే గారు మన రామచంద్ర స్వామి వారి సన్నిధిలో పద్య సారస్వత పరిషత్ పక్షాన పెద్దలందరూ కూడా సంఘీభావంతో రామాయణ సప్తాహ కార్యక్రమ నిర్వహణకు చాలా కృషి చేశారు. మరి రామనామం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేశారు. నేను చెప్పవలసిన రామాయణంలో ఉండే బాలకాండలో ఉండే సారాంశాన్ని కూడా చెప్పేశారు. ఎందుకంటే రామకథ అందరికీ తెలిసినటువంటిదే. అందరికీ తెలిసినటువంటి రామకథను నేను మళ్ళీ చెప్పడం ఏంటి అంటే గుర్తు చేసుకోవడం, మరొకసారి మననం చేసుకోవడం. రామనామం ఎంత గొప్పదో, రామ చరిత్ర ఎంత గొప్పదో పెద్దలు సెలవిచ్చారు. ఈ సందర్భంలో ఈ సీతారామ మందిరం దేవస్థాన యాజమాన్యం వారికి, అలాగే పద్య కళా పరిషత్తు సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ప్రణామాలు. ముఖ్యంగా ఇక్కడ విచ్చేశారు రామభక్తులు, రామగాథను వినేదానికి విచ్చేశారు. ప్రమాణకరమైనటువంటి విషయం యథాశక్తి మరి ఆ శ్రీరాముని దయచేతను రామచంద్రస్వామి యొక్క అనుగ్రహంతో యథాశక్తి రామస్వామి ఏది పలికిస్తే అది నీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. లోకంలో ఎప్పుడైతే అధర్మం అనేటువంటిది ఎక్కువైపోతుందో, ధర్మం అనేటువంటిది తగ్గిపోతుందో, అప్పుడు ధర్మాన్ని ఉద్ధరించేందుకోసంగా నేను ఆవిర్భవిస్తూ ఉంటాను అని భగవానుడు చెప్పినాడు కదండి. అలాగే త్రేతాయుగంలో రావణుడు అనేటువంటి రాక్షసుడు లోకాలన్నిటినీ కూడా బాధిస్తూ ఉంటే
అలాంటి ఆ సందర్భంలో విష్ణు భగవానుడు తాను అవతరించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేందుకోసంగా. రామచంద్రుడుగా అవతరించాడు. ఆ రామస్వామి ఎలాంటి వాడు, రామాయణం ఎలాంటిది అంటే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మనా. వేదమే సాక్షాత్తు రామాయణాత్మన రామాయణంగా అవతరించింది. ఎవరు రాశారు? వాల్మీకి మహర్షి. ప్రచేతస మహర్షి యొక్క కుమారుడైనటువంటి ప్రాచేతసుడు వాల్మీకి రచించాడు. ఏముంది అందులో అంటే పరమ పురుషోత్తముడైనటువంటి విష్ణు భగవానుడు దశరథ మహారాజు కుమారుడుగా జన్మించాడు. ఆయన వేదముల చేత ఎదురుబడినటువంటి మహానుభావుడు. వేద వేద్యుడైనటువంటి పరమ పురుషుని గురించి, ఆ రామచంద్ర స్వామి గురించి మనకు అందులో చక్కగా ఉంటుంది. మరి రామాయణమే ఆది కావ్యము. లోకంలో ఎన్నో గ్రంథాలు వస్తూ ఉన్నాయి, కానీ నిలబడడం లేదు. కొద్ది రోజుల్లోనే కనుమరుగవుతూ ఉన్నాయి. అలా కాకుండా శ్రీరామచంద్రుని యొక్క కథ ఎలాంటిది అంటే చిరస్థాయిగా ఉండిపోయేటువంటి గాథ చరిత్ర. మరి బ్రహ్మదేవుడు ఈ రామాయణం గురించి చెప్పాడు వాల్మీకి మహర్షి చెంత. ఏమన్నాడంటే యావత్ స్థాస్యంతి గిరయః, కొండలన్నీ ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం ఈ రామాయణం ఉంటుంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే, సరి అంటే నదులు ఎంతకాలం అయితే ప్రవహిస్తూ ఉంటాయో తావత్ రామాయణ కథ, అంతవరకు కూడా రామాయణ కథ అనేటువంటిది లోకేషు ప్రచలిష్యతి, లోకాల్లో ఉంటుంది. మరి ఇతర గ్రంథములు ఏవి కూడా ఆ విధంగా చిరస్థాయిగా అచంద్రాత్మకంగా ఉండేటువంటివి కానే కాదు. బ్రహ్మదేవుని వాక్కును అనుసరించి చిరస్థాయిగా ఉండేటువంటిది రామాయణం. ఈ రామాయణాన్ని రచించవయ్యా అని నారద మహర్షి చెప్పాడు. అలాగే బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు రామాయణాన్ని రచించమని వాల్మీకి మహర్షికి. వాల్మీకి మహర్షి తాను ఆ నదీ తీరానికి, తమసా నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మగపక్షిని ఒక బోయవాడు బాణంతో కొట్టాడు. ఆడుపక్షి మగపక్షి రెండు జంటగా ఉంటే ఆ మగపక్షి క్రిందపడి చనిపోయింది, ఆడుపక్షి విలపిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి నోట శోకమే శ్లోకంగా మా నిషాద ప్రతిష్టాంతమగమశాశ్వతీ సమాః యత్రౌంచ మిథునాలేతం అవధీః కామోహితం. ఓ నిషాదుడా, ఈ విధంగా ఒక పక్షిని, మగపక్షిని నీవు సంహరించావు కదా, నీకు అప్రతిష్ట అనేటువంటిది శాశ్వతంగా కలుగుగాక అనేటువంటి భావము, ఇంకా అనేక విధములైనటువంటి భావాలు కూడా అందులో ఉండేటట్లుగా అనుష్ఠుప్ అనేటువంటి ఛందస్సు 32 అక్షరాలు 4 పాదాలు అనుష్ఠుప్ అనే ఛందస్సు. ఆ శ్లోకాన్ని మరలా అనుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడే బ్రహ్మదేవుడు కూడా వచ్చి శోకం శ్లోకత్వం ఆగత, శోకమే శ్లోకంగా వచ్చిందయ్యా, నీవు రామాయణాన్ని రచించు అని చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందే బ్రహ్మదేవుడు రాక ముందే నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అంటాడు, నేను ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఆ గొప్ప వ్యక్తి గొప్ప గుణాలను కలిగి ఉండాలి. అయ్యా నారద మహర్షి, ఈ 3 లోకాలు తిరుగుతూ ఉంటావు కాబట్టి ఆ గొప్ప గుణాలు ఉండేటువంటి వ్యక్తిని గురించి చెప్పినట్లయితే నేను అతన్ని కథానాయకుడుగా ఉంచి ఒక గొప్ప కావ్యాన్ని రాస్తాను అన్నప్పుడు ఆ గుణాలు ఏమిటి అంటే సాంప్రతం లోకే గుణవాన్
రాముణ్ణి పూజిస్తూ ఉన్నాము. ఎందుకంటే మహావిష్ణువే రాముడుగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినాడు అనేటువంటి ఒక కారణము. అంతేకాకుండా రాముడు సుగుణాభిరాముడు, ఆయనలో సుగుణములు ఉన్నాయి. లోకంలో కూడా మనము ఎవరైతే గుణములు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని మనం పూజిస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు చెబుతారు, గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః. అంటే పురుషుడా స్త్రీయా అనేటువంటి భేదం లేకుండా, వయస్సులో పెద్దవాడా చిన్నవాడా అనేటువంటి భేదం లేకుండా ఎవరైతే గుణవంతులుగా ఉంటారో అలాంటి గుణవంతులను పూజిస్తూ ఉంటాము. అలాగే రామచంద్ర స్వామి రాముడు సుగుణాభిరాముడు కాబట్టి అలాంటి గుణవంతుడు ఎవరయ్యా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అలాగే వీర్యవాన్ పరాక్రమం కలిగిన వాడెవడు, ధర్మజ్ఞ ధర్మం చేసిన వాడెవడు, కృతజ్ఞ చేసినటువంటి మేలును మరిచిపోకుండా ఉండేటువంటి మహానుభావుడెవడు, సత్యవాక్య సత్యమునే ఎప్పుడు పలికేటువంటి వాడెవడు, దృఢౌ వ్రతః దృఢమైనటువంటి వ్రతమును ఆర్తత్రాణ పరాయణము అనేటువంటి వ్రతాన్ని ఆచరించేటువంటి మహానుభావుడెవడు, చారిత్రేణ చకో యుక్తః గొప్ప చరిత్రతో కూడినటువంటి వాడెవడు, సర్వభూతేషు కోహితః అన్ని ప్రాణుల ఎడలా కూడా హితము కలిగినటువంటి, మేలు చేయాలి అందరికీ కూడా, అందరి మేలు అంటే మానవులే కాదు ప్రాణుల మీద కూడా దయ చూపించగలిగినటువంటి మహానుభావుడు ఎవరు, విద్వాంతః గొప్ప విద్వాంసుడైనటువంటి వాడెవడు, సమర్థః గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వాడెవడు, ప్రియదర్శనః చూస్తూ ఉంటేనే ఆనందాన్ని కలిగించేటువంటి రూపము దర్శనము, జగన్మంగళమైనటువంటి దివ్యమోహమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు ఎవడు, ఆత్మవాన్ తన యొక్క తనను తాను నిగ్రహించుకోగలిగినటువంటి వాడు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడు, జితక్రోధః కోపాన్ని జయించినటువంటి వాడెవడు, ద్యుతిమాన్ గొప్ప కాంతివంతుడు తేజోవంతుడైనటువంటి వాడెవడు, అనసూయతః అసూయ అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వాడెవడు, తస్య బిభ్యతి దేవాశ్చ దేవతలు కూడా యుద్ధరంగంలో ఎదురుగా నిలబడితే ఎవరికి భయపడతారో అటువంటి ఆయన గురించి నాకు తెలియజేయాలి అంటే అప్పుడు ఆ నారద మహర్షి చెబుతాడు, విజయనయ్యా నువ్వు చాలా గుణముల గురించి చెప్పావయ్యా, బహవో దుర్లభాశ్చైవ ఎన్నో గుణాలు చెప్పావు, ఇవి ఉంటే ఒకటో రెండో ఉంటాయేమో, అలా కాకుండా చాలా గుణములు ఇవన్నీ కూడా ఉన్నటువంటి మహానుభావుని గురించి నేను చెబుతానయ్యా. ఎవరైనా ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనై శ్రుతః నియతాత్మా మహావీర్యో యుధిమాన్ ధృతిమాన్ వసీ. ఇక్ష్వాకు వంశపురాలు సూర్య వంశానికి చెందినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, వైవస్వత మనువు అనేటువంటి ఆయన యొక్క సంతానంగా ఉన్నటువంటి వాడు రాముడు ఆ మహానుభావుడు. కాబట్టి నీవు 16 గుణాల గురించి అడిగితే 64 సుగుణాలు ఉన్నటువంటి రామచంద్రుని గురించి నేను చెబుతూ ఉన్నానయ్యా అని తెలియజేశాడు ఆయన నారద మహర్షి వాల్మీకి మహర్షికి. శ్రీరామచంద్రుడు ఎటువంటి వాడు అన్నాడంటే ఆత్మను జయించినటువంటి వాడు, గొప్ప బలం కలిగినటువంటి వాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, గొప్ప ధైర్యం కలిగినటువంటి వాడు, తన వశములో తాను ఉండేటువంటి వాడు, ప్రజలందరి చేత మెప్పు పొందినటువంటి వాడు, అంతేకాదు గొప్ప బుద్ధిశాలి, గొప్ప నీతిమంతుడు, చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, శ్రీమంతుడు, శత్రువులను అవలీలగా సంహరించగలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు, ధర్మము బాగా తెలిసినటువంటి వాడు, సత్యమును చక్కగా నిరంతరము కూడా మాట్లాడేటువంటి వాడు, ప్రజలందరి యొక్క హితమును కోరుకునేటువంటి వాడు, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు, పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, అలాగే సమాధిమాన్
ఇంద్రియములకు అందరూ కూడా లోబడిపోతూ ఉంటారు. అలా కాకుండా జితేంద్రియుడైనటువంటి వాడు. ఇంకా కూడా రాముడు ఎటువంటి వాడు అంటే మంచి వాళ్ళందరూ కూడా రాముడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. నదులన్నీ ఏ విధంగా సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటాయో ఆ విధంగా మంచి వాళ్ళందరూ రామచంద్ర స్వామి సుగుణములకు ఆకర్షింపబడినటువంటి వారే రామచంద్రుని సమీపిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, అన్ని గుణములతో కూడినటువంటి వాడు, తల్లి అయినటువంటి కౌసల్యామాతకు ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి వాడు, సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో అంత గాంభీర్యం కలిగినటువంటి వాడు, హిమాలయం అనేటువంటిది కదలకుండా ధైర్యం కలిగి ఉంటుంది, హిమవంతుని వలె ధైర్యం కలిగినటువంటి వాడు, విష్ణు భగవాను వలె పరాక్రమం కలిగినటువంటి వాడు, చంద్రుని వలె అందమైనటువంటి చల్లనైనటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడు, కోపం వచ్చినట్లయితే ప్రళయ కాలంలో ఉండేటువంటి అగ్నితో సమానమైనటువంటి వాడుగా ఉంటాడు, క్షమా గుణములో భూదేవితో సమానమైనటువంటి వాడు, అలాగే దానం చేసే గుణంలో కుబేరునితో సమానమైనటువంటి వాడు, ధర్మమును ఆచరించడంలో యమధర్మరాజు, అందువలన ఆయనకి ధర్మరాజు అని పేరు వచ్చింది యమునికి. వాడి ధర్మాన్ని అంత చక్కగా నిర్వర్తించేటువంటి వాడు, అలాగే లోకంలో ధర్మాన్ని తాను ఆచరిస్తూ ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాడు, వేద వేదాంగములన్నీ చక్కగా చదివినటువంటి వాడు, ధనుర్వేదములో చాలా గొప్పవాడైనటువంటి వాడు, అన్ని విధములైనటువంటి శాస్త్రములను నేర్చినటువంటి వాడు, తత్వములన్నీ ఎరిగినటువంటి వాడు, గొప్ప స్మృతి కలిగినటువంటి వాడు, ప్రతిభ కలిగినటువంటి వాడు, అందరికీ ఇష్టమైనటువంటి వాడు, సాధువుగా ఉండేటువంటి వాడు, ఏనాడు కూడా దీనమైనటువంటి పరిస్థితిలో యాచించేటువంటి దీనమైనటువంటి పరిస్థితికి ఎప్పుడూ కూడా వెళ్ళనటువంటి వాడు, ఎప్పుడూ కూడా గొప్పగా ఉన్నటువంటి వాడు అని నారద మహర్షి తెలియజెప్పాడు. వాల్మీకి మహర్షికి చాలా సంతోషమైంది. రామాయణం ప్రారంభించాలనుకున్నాడు. మరి రామాయణం ప్రారంభించాలనుకుంటే తాను బ్రహ్మగారి ఆదేశం అనుసరించి రామాయణం ప్రారంభించాడు. బ్రహ్మగారు చెప్పారు, నీకు ఈ రామాయణ కథ రాసేటప్పుడు అనేక విషయాలు అంటే తెలియని విషయాలు కూడా సులభంగా బోధపడతాయి అని ఆశీర్వాదం చేశాడు. ఆ విధంగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం ప్రారంభించాడు. ఈ ప్రారంభించినటువంటి రామాయణాన్ని అంటే రామ పట్టాభిషేకం వరకు 6 కాండల్లో ఉండేటువంటి రామాయణాన్ని రచించిన తరువాత ఈ రామాయణాన్ని వాల్మీకి తన దగ్గరే ఉన్నటువంటి సీతమ్మ వారు వాల్మీకి మహర్షి చెంతనే ఉన్నది లౌకిక చేత గానం చేయించారు. లౌకికలు మొదలంగా రామాయణాన్ని గానం చేస్తూ ఆ ఊరు ఈ ఊరు అంతా తిరుగుతూ అయోధ్యకు కూడా చేరుకున్నారు. అయోధ్యకు కూడా రామకథను గానం చేస్తూ ఉన్నారన్నమాట. రామచంద్ర స్వామి కూడా చూశాడు, ఆ రామగాథను వింటూ ఉన్నాడు. రామచంద్రుడు తన కథను తానే వింటూ ఉన్నాడు. కుమారులైనటువంటి లౌకుశులు గానం చేస్తూ ఉండగా ఎట్లా గానం చేస్తున్నారు? ఈశ్వరాపూర్ణమిదం తేషాం ప్రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతం. లవకుశులు ప్రారంభం చేశారు అయోధ్యలో రామాయణ గాథను. ఇక్ష్వాకు మహారాజు ఉండేటువంటి వాడు ఆ మహాత్మ యొక్క వంశముల గురించి, చరిత్ర గురించి, తరువాత రాజుల గురించి, అందులో ఆ వంశంలో పుట్టిన రాముని గురించి రామాయణం అనేటువంటిది రచింపబడింది. సర్వం నిఖిలమాలితః. ఆ రామాయణాన్ని మొదటి నుంచి చివరి వరకు మేమిద్దరం కూడా మేమిద్దరం కూడా చెబుతూ ఉన్నాము. ఎటువంటిది రామాయణం అంటే ధర్మ కామార్థ సహితం. మానవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధర్మము, అర్థము, కామము అనేటువంటి వీటిని సాధించాలి. అర్థం అంటే ధనం సంపాదించాలి, అది కూడా ధర్మాన్ని అనుసరించి. కామము సంపూర్చుకోవాలి, అది కూడా ధర్మమును అనుసరించి. కాబట్టి రామాయణము ధర్మంతో కూడినటువంటి అర్థమును సంపాదించడం ఎలా, ధర్మంతో కూడినటువంటి కామమును సంపాదించడం ఎలా అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది. ధర్మ కామార్థ సహితం శ్రోతవ్యం
అనసూయయా. కాబట్టి రామాయణ కథను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వినవలసి ఉన్నది అని ప్రారంభం చేస్తూ దశరథ మహారాజు చక్కగా కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దశరథ మహారాజుకి వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి పురోహితులు ఉన్నారు. అలాగే సుయజ్ఞుడు, జాబాలి, సుమంత్రుడు, కాశ్యపుడు, గౌతముడు, మార్కండేయుడు, కాత్యాయనుడు అలాంటి మంత్రులు కూడా ఉన్నారు. చాలా గొప్పవాడు దశరథ మహారాజు. ధర్మాన్ని చక్కగా ఆచరించేటువంటి వాడు. కాబట్టి రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా ఆ విధంగానే ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి మగవాళ్ళు కానీ, అయోధ్య నగరంలో స్త్రీలు కానీ రాజు యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నాడో అలాగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మరి చక్కగా వేదాంతములన్నీ చదివిన వారుగా ఉన్నారు. చక్కగా గొప్పగా దానం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నారు. అయోధ్యలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీర్ఘాయుష్ కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. పుత్ర పౌత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అయితే దశరథ మహారాజుకి ఒక కొరత ఏమిటి అంటే పుత్ర సంతానం లేదు అని. ఆ విధమైనటువంటి కొరతను ఆయన వ్యక్తం చేస్తూ ఉంటే సుమంత్రుడు చెబుతాడు, మహారాజా మీకు సంతానం కలుగుతుంది. ఋష్యశృంగుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడిని మనం కానీ రక్షించినట్లయితే, ఆయన ద్వారా యాగములు చేయించినట్లయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఎందుకంటే అంగదేశాన్ని పరిపాలించేటువంటి రోమపాలుడు అనేటువంటి రాజు తన రాజ్యంలో పరువు కాటకాలు ఏర్పడితే ఆ ఋష్యశృంగ మహర్షిని పిలిపించాడు. ఆయన అడుగు పెట్టగానే చక్కగా వర్షాలు కురిసి అంగదేశమంతా సుభిక్షమైంది. కాబట్టి మనం కూడా ఆ ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిద్దామంటే అలాగే నన్ను ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించారు. ఆహ్వానించిన తరువాత అశ్వమేధ యాగం అనేటువంటిది 3 రోజులు నిర్వహించారు. ఆ తరువాత ఉత్తరకామేష్టి అనేటువంటి దాన్ని కూడా ప్రారంభించారు. యజ్ఞము అనేటువంటిది చాలా గొప్పదండి. ఈ బాలకాండలో యజ్ఞము అనేటువంటి విషయాన్ని మనం 3 సార్లు గమనిస్తాం. ఎక్కడంటే రామచంద్ర స్వామి జననములకు ముందు దశరథ మహారాజు అశ్వమేధ యాగము పుత్రకామేష్టి నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ యజ్ఞం చేసిన తర్వాత మహావిష్ణువే రామచంద్ర స్వామిగా దశరథ మహారాజు కుమారుడుగా జన్మించాడు. అలాగే బాలకాండలో మరొకసారి యజ్ఞం ఎక్కడ అంటే విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞం ప్రారంభించిన తరువాత ఆ యజ్ఞం కారణంగా విశ్వామిత్ర మహర్షికి రామచంద్ర స్వామి శిష్యుడయ్యాడు. విష్ణు భగవానుడు శిష్యుడయ్యాడు. చూడండి, దశరథ మహారాజు యజ్ఞం చేస్తే దశరథ మహారాజుకి కుమారుడయ్యాడు మహావిష్ణువు. అలాగే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తే విశ్వామిత్ర మహర్షికి శిష్యుడయ్యాడు మహావిష్ణువు రాముడుగా. అలాగే జనక మహారాజు యజ్ఞం చేశాడు మిథిలా నగరంలో. ఆ మిథిలా నగరంలో యజ్ఞం చేస్తే భగవానుడు జనక మహారాజు అల్లుడయ్యాడు. కాబట్టి ఈ 3 విషయాన్ని కూడా కోలూరు హనుమత్ జానకి శర్మ గారు ఇనుమడుగు ఆశ్రమంలో పుస్తకం ముద్రించారండి. శ్రీ రామాయణ దర్శనం అని అందులో చక్కగా రాశారండి. కాబట్టి యజ్ఞం అనేటువంటిది ప్రధానము ఈ బాలకాండలో. ఆ విధంగా యజ్ఞం అనేటువంటిది నిర్వహించబడుతూ ఉన్నది. యజ్ఞం అలా జరుగుతూ ఉంటే యజ్ఞములో ఇంద్రాయ స్వాహ అని భగవంతుని పేరు చెప్పి హవిస్సు వదులుతూ ఉంటారు. ఆ హవిస్సును అగ్నిదేవుడు స్వీకరించి దేవతలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ హవిర్భాగములను తీసుకునేదానికి అక్కడ బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదండి. అందువలన బ్రహ్మదేవుని చేరి దేవతలందరూ కూడా, అయ్యా బ్రహ్మదేవ, నీవు వరాలిచ్చావు, రావణుడు అనేటువంటి రాక్షసుడు లోకాలను బాధపెడుతూ ఉన్నాడు కదా, కాబట్టి రావణుని శిక్షించాలి, దానికి ఏం చేయాలి? దేవతలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు అంటే బ్రహ్మదేవుడు ఇంకేముంది, మనం నారాయణ స్వామిని ఆరాధించవలసిందే అని అనుకుంటూ ఉంటే నారాయణమూర్తి శ్రీమన్నారాయణ అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
దేవతలందరూ కూడా చాలా సంతోషపడి, అయ్యా విష్ణుమూర్తి, నీవు చేయవలసినటువంటి పని అవుతుందయ్యా. విష్ణో పుత్రత్వమాగచ్చ కృతాత్మానం చతుర్విధం తత్రత్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం అవధ్యం దైవతైః విష్ణో సమరే జహి రావణం. మహావిష్ణు భూలోకంలో రావణుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వరబల గర్వంతో ఉన్నాడు, అందరినీ పీడిస్తూ ఉన్నాడు. నీవు మానవ రూపాన్ని ధరించినటువంటి వాడవై ఆ రావణాసుని శిక్షించాలి, సంహరించాలి. ఇక్కడ ఒక ఉపాయం కూడా ఏమిటంటే, ఆ రావణాసురుడు తాను తపస్సు చేసి బ్రహ్మను వరాలు కోరేటప్పుడు దేవతలు మొదలైనటువంటి వాళ్ళ నుంచి అభయం కోరినాడు తప్ప మానవులను అల్పులుగా భావించి మానవుల నుంచి అభయం అనేటువంటిది పొందలేదు. అందువలన నీవు మానవులుగా అవతరించి ఆ విధంగా రావణ సంహారం, దుష్ట సంహారం అనేటువంటిది చేయాలి అని అనడం. మరి భగవానుడు ఇంతకుముందే పెద్దలు కూడా చెప్పారు, ఆశ్రయించినట్లయితే తప్పకుండా కోరినది మరి తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆ విధంగా విష్ణు భగవానుడు అందులో అంగీకరించినాడు. రామచంద్ర స్వామిగా దశరథ మహారాజు కుమారులుగా జన్మించేదానికి సిద్ధమయ్యాడు భగవానుడు. మరి ఆ ఋష్యశృంగ మహర్షి సమక్షంలో వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరూ ఉండగా అక్కడ యజ్ఞం అనేటువంటిది, పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞం అనేటువంటిది ప్రారంభించబడింది. ఆ యజ్ఞంలో దివ్యమైనటువంటి ఒక పురుషుడు ఉద్భవించాడు. యజ్ఞగుండం నుండి ఒక పాయస పాత్రను తీసుకొని వచ్చాడు. ఆ పాయస పాత్రను దశరథ మహారాజుకి ఇచ్చి, మహారాజా, ఈ పాయసాన్ని నీ భార్యను స్వీకరించినట్లయితే, భుజించినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా దశరథ మహారాజు ఆ పాయసాన్ని తీసుకున్నటువంటి వాడై ముగ్గురు భార్యలతో కూడా పంచాడండి. కౌసల్యాయై నరపతిః పాయసార్థం దదౌ తదా. తెచ్చినటువంటి పాయసంలో సగభాగాన్ని కౌసల్య దేవికి ఇచ్చాడు. అర్థాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః. సగం ఇవ్వగా సగం మిగిలింది. అందులో మన సగాన్ని సుమిత్రకు ఇచ్చాడండి. కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్. ఇప్పుడు 5 భాగం మిగిలింది. ఈ 5 భాగంలో మళ్ళీ సగం చేసి ఆ పాపర కనబడి 8వ భాగం దానికి కైకేయి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా 8వ భాగం మిగిలింది. ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమం అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః. 2వ మారు సుమిత్రకు ఆ మిగిలినటువంటి 8వ భాగాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం మీద సగభాగం కౌసల్యకు, 4వ భాగం సుమిత్రకు, 8వ భాగం కైకేయికి, మళ్ళీ 2వసారి మళ్ళీ 8వ భాగం సుమిత్రకు ఇవ్వడం, సుమిత్రకు 2 సార్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా ఆ పాయసాన్ని భుజించిన తర్వాత ఒక సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలం గడిచిన తర్వాత దశరథ మహారాజుకి కుమారులు జన్మించారు. అయితే రామచంద్ర స్వామి జననము, ఆ భగవానుడు భూమి మీద మానుష రూపంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకోసంగా ఒక శుభముహూర్తంలో అవతరించాడండి. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయః. పుత్ర కామేష్టి పూర్తి అయిన తర్వాత ఒక సంవత్సర కాలం పూర్తి కాగా తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథే నక్షత్రే దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా బిందునా సహ ప్రోద్యమానే
శ్రీరామచంద్రుని ప్రసవించింది. ఒక శుభముహూర్తంలో. ఎటువంటిది ఆ శుభముహూర్తం అంటే చైత్రమాసంలో నవమి తిథిలో పునర్వసు అనేటువంటి నక్షత్రం ఉన్నటువంటి సమయంలో 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. ఏమిటా 5 గ్రహాలు? రవి గ్రహము, కుజ గ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము, శని గ్రహము. ఈ 5 ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి సమయంలో కర్కాటక లగ్నంలో గురువు చంద్రుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నటువంటి ఆ శుభ తరుణంలో జగన్నాథుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి కౌసల్యామాత ప్రసవించింది. పుష్ప వృష్టి కురిసింది. దేవదుందువులు అనేటువంటివి గొప్పగా మ్రోగినాయి. అలాగా ఆ తరువాత కైకేయికి భరతుడు సుమిత్ర అమ్మగారికి లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మించారండి. 10 రోజుల తరువాత 11వ నాడు నామకరణ మహోత్సవం అనేటువంటిది జరిగింది. వశిష్ఠ మహర్షి జ్యేష్ఠం రామం మహాత్మానం పెద్ద కుమారుడైనటువంటి ఆ కౌసల్య కుమారునికి రాముడు అని పేరు పెట్టాడు. రాముడు అంటే రము క్రీడాయాం అంటే ఆనందాన్ని కలిగించేటువంటి వాడు, అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. భరతం కైకేయీసుతం కైకేయి యొక్క కుమారునికి భరతుడు అనేటువంటి పేరు పెట్టాడు. మరి అందరి యొక్క భారము భరించేటువంటి వాడు అని అర్థంలో ఉండొచ్చు. అది సౌమిత్రిం లక్ష్మణ ఇది సుమిత్రకు కలిగినటువంటి 2 కుమారుల్లో పెద్దవాడికి లక్ష్మణుడు గొప్ప లక్షణములు కలిగిన వాడు అనే అర్థంలో శత్రుఘ్నమపరం తథా శత్రుఘ్నుడు అని శత్రువులను అవలీలగా సంహరించగలిగినటువంటి వాడు అనే అర్థంలో శత్రుఘ్నుడు అని ఆ సుమిత్రకు కలిగినటువంటి 2వ కుమారుడిని ఆ విధంగా నామకరణ మహోత్సవం అనేటువంటిది జరిగింది. వశిష్ఠ మహర్షి ఆ విధంగా నలుగురికి నామకరణం చేశాడు. మరి క్రమంగా కాలం గడుస్తూ ఉంది. పిల్లలు కొద్దిగా పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. విద్యాభ్యాసం అనేటువంటిది చక్కగా నిర్వహించబడింది. సర్వే వేద విదాః నలుగురు కూడా వేదాలు నేర్చుకున్నారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదాలు నేర్చుకున్నారు. శూరాః గొప్ప వీరులుగా తయారయ్యారు. సర్వే లోకహితే రతాః అందరూ కూడా స్వార్థం అనేది కాకుండా లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి కూడా హితము చేయాలి, మేలు చేయాలి, ఉపకారం చేయాలి అనేటువంటి ఆ లక్షణాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. సర్వే జ్ఞానోపసంపన్నాః జ్ఞానం చేత పరిపూర్ణులైనటువంటి వారుగా అయ్యారు. సర్వే సముదితా గుణైః అన్ని సుగుణములతో అలరారుతూ ఉన్నారు. ఆ నలుగురు కూడా ధనుర్వేదం అనేటువంటిది చక్కగా నేర్చుకున్నారు. ఎన్ని విద్యలు నేర్చుకున్నా దుర్మార్గులకైతే విద్యల వలన ధనం వలన గర్వం ఏర్పడుతుంది. సన్మార్గులు, సజ్జనులు, సాధువులు కాబట్టి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వినయం ఏర్పడింది. విద్యా దదాతి వినయం అంటారు కదండి. ఆ విధంగా కాబట్టి ఇన్ని విద్యలు నేర్చుకున్నా కూడా పితృ శుశ్రూషణే రతాః తల్లిదండ్రులను సేవించాలి, తల్లి మాట వినాలి, తల్లిని గౌరవించాలి, తల్లి మాట వినాలి అనేటువంటిది నిత్యం భావించేటువంటి వారు. మనం కానీ రామాయణం మొదటి నుంచి చివరి దాకా శ్లోకాలని చదువుతూ ఉంటే పితృసేవ, పితృ శుశ్రూష, పితృభక్తి అనేటువంటి పదాలు కొన్ని వందల సార్లు వస్తాయండి. నేను చెప్పేటువంటి ఈ బాలకాండ సంగ్రహం చెప్తున్నాను కదా, ఇందులో కూడా మీరు ఆ మాటలు వినవచ్చు. ఇప్పుడు కూడా పితృ శుశ్రూషణే అయితే ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో రామునితో పాటు ఎప్పుడు లక్ష్మణుడు ఉండేటువంటి వాడు. రామునికి బహిప్రాణము అన్నట్టుగా ఉండేటువంటి వాడు. ఎప్పుడూ సేవ చేసేవాడు. మనం అనుకుంటాం అడవులకు వెళ్ళిన తర్వాత అడవులకు వెళ్ళి బాల్యం నుంచి సేవ చేసేవాడు. మామూలుగా విద్య నేర్చుకునేటప్పుడు గుర్రం మీద ఎక్కి రాముడు ముందు వెళుతూ ఉంటే వెనుక ఆయనకు రక్ష
లక్ష్మణుడు గుర్రం మీద ఎక్కి కాపలా అన్నట్టుగా వెళ్ళేవాడట. అలాగే భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళిద్దరు కూడా కలిసి ఎప్పుడు కూడా ఉండేటువంటి వాళ్ళు. మరి విద్యాభ్యాసం అనేటువంటిది అయిపోయిన తర్వాత బ్రహ్మచర్యాశ్రమం అయిపోతే గృహస్థాశ్రమం. కాబట్టి విద్యాభ్యాసం పూర్తి అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ నలుగురికి కూడా వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన దశరథ మహారాజు చేస్తూ ఉంటే అలాంటి సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడండి. విశ్వామిత్రుడు వచ్చి, దశరథ మహారాజా, నేను యాగం చేస్తూ ఉన్నాను, యజ్ఞం చేస్తూ ఉన్నాను, ఆ యజ్ఞానికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు రాక్షసులు, కాబట్టి మీ రాముని నాతో పంపించు అని అడుగుతున్నాడు. ఇక్కడ నాకు ఒక సందేహం కలుగుతుంది. విశ్వామిత్రుడు ఎంతో గొప్పవాడు, తపస్సు గొప్పగా చేసినటువంటి వాడు, క్షణకాలంలో ఆ రాక్షసులను శపించి బూడిద చేయగలడు. అయితే ఆ మాట చెప్తున్నాడు చూడండి. నజమే క్రోధం స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివా తథా భూతాహినాచార్య న శాపః తత్ర ముచ్యతే. దశరథ మహారాజా, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నేను ఆ మారీచుని సుబాహుని శపించి భస్మం చేయగలను. కానీ నేను వ్రతంలో ఉన్నాను కాబట్టి, దీక్షలో యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి ఈ సమయంలో నేను ఆ విధంగా శపించేదానికి ఇష్టపడడం లేదు, నా యొక్క తపోధనాన్ని ఖర్చు చేయాలని అనుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, మొట్టమొదటి ఎంతో ఆదరంగా ఆహ్వానించినటువంటి దశరథ మహారాజు రాముణ్ణి అప్పచెప్పాలి అనగానే ఎంతగానో బాధపడ్డాడు. ఎందువలనంటే రాముడే తన ప్రాణము. నలుగురు పిల్లల్లో కూడా రాముడంటే తనకు ఎంతో ఇష్టము అనేటువంటిది. కాబట్టి ఎంత గొప్పగా, అయ్యా నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తానని మొట్టమొదటి అన్నాడు. కానీ విశ్వామిత్రుడు కోరిన తర్వాత ఏమంటాడంటే, మా రాముడు యుద్ధం అంటే తెలియదు, అందులో మారీచుడు సుబాహుడు వీళ్ళిద్దరు రాక్షసులు, రావణుని యొక్క అనుచరులు వాళ్ళు. అలాంటప్పుడు మా రాముడు ఎంత గొప్పవాడంటే, ఎటువంటి వాడంటే, ఎంత అమాయకుడు అంటే, రాజీవము అంటే పద్మము. పద్మం సాయంకాలం అయితే మొగిలించుకుంటుంది. కాబట్టి ఆ రాక్షసులేమో రాత్రి వేళ తమ బలమును ఎక్కువగా చూపిస్తారు. రాత్రి పూట మా రాముడు నిద్రపోతాడు. నిద్రపోయేటువంటి వాడు రాక్షసుల్ని ఎలా చంపగలడు అని రామో రాజీవలోచన అని అంటే విశ్వామిత్ర మహర్షి అంటాడు, అయ్యా రాముడి గురించి నేను తెలియదు, రాముడి గురించి నాకు తెలుసు. ఇదిగో ఈ సభలో ఉండేటువంటి వశిష్ఠ మహర్షి తెలుసు, ఇతర మునులకు తెలుసు. కాబట్టి ఈ విధంగా నేను రాముడిని తీసుకొని పోతూ ఉన్నానంటే రాముడికి మేరే కలుగుతుంది, రాముడికి కష్టం అనేటువంటిది రానే రాదు అన్నాడు. వశిష్ఠుడు కూడా ఆ మాటనే తెలియజేయడం జరిగింది. అందువలన వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశాన్ని అనుసరించి అయిష్టంగానైనా సరే రామచంద్ర స్వామిని విశ్వామిత్రుడితో పంపించడం జరిగింది. తోడుగా లక్ష్మణుడు కూడా వెళ్ళినాడు. అయితే గురువులు కూడా ఎట్లా ఉంటారంటే శిష్యుల్ని తమ బిడ్డలతో సమానంగా చూచేటువంటి వాళ్ళుగా ఉంటారు. విశ్వామిత్ర మహర్షి కూడా తన వెంట వచ్చేటువంటి రామలక్ష్మణులకి తాను వెళ్ళేటువంటి మార్గంలో అనేక విషయములన్నీ కూడా బోధిస్తూ ముందుకు వెళ్ళాడు. రామచంద్ర స్వామిని పిలిచి, నాయన బల అది బల అనేటువంటి రెండు విద్యలు ఉన్నాయి, ఈ రెండు విద్యలను చక్కగా నేర్చుకున్నట్లయితే నీకు ఆకలి డబ్బులు అనేటువంటివి ఉండనే ఉండవు, ఎంతో ఎంతో గొప్పగా నీకు మేలు కలుగుతుంది అని చెప్తే అలాగేనని ఆ రెండు విద్యలను కూడా నేర్చుకున్నాడు రామచంద్ర స్వామి. బల అది బల అనేటువంటి విద్యలని. ఆ తరువాత కూడా నదీ తీరంలో వీళ్ళు రాత్రి నిద్రపోతే ఉదయాన్నే చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి, పూర్వా సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. రామచంద్ర, కౌసల్యామాత యొక్క కుమారుడా, నీవు
నీవు నిద్ర లేవయ్యా అని మేలుకొలుపు పాడుతూ ఉన్నాడు, మన శ్లోకం చెబుతూ ఉన్నాడు. మరి సంధ్యా సమయం అయింది, కర్తవ్యాన్ని పాలించాలి కదా, ఆంహికం దైవ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేయాలి కదా అని చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు నిద్ర లేచారు, కార్యక్రమాలు పూర్తి చేసుకుని అలా ముందుకు వెళుతూ ఉంటే అక్కడ తాటక అనేటువంటి ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసిని సంహరించాలి అని విశ్వామిత్రుడు చెబుతున్నాడు. అయితే తాను చదువుతున్నటువంటి విద్యలలో స్త్రీలు, బాలురు, వృద్ధులు ఇలాంటి వాళ్ళ విషయంలో శిక్ష వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించాలనేటువంటి విషయము రామచంద్ర స్వామి అవగాహనలో ఉన్నటువంటి వాడు కాబట్టి, అయితే చంపకూడదు అనుకున్నా కూడా విశ్వామిత్ర మహర్షికి చెబుతూ ఉన్నాడు, అయ్యా విశ్వామిత్ర మహర్షి, తాటక అనేటువంటి రాక్షస స్త్రీని చంపమంటూ ఉన్నావు కదా, రాజసభలో తండ్రి దశరథ మహారాజు నన్ను పిలిచి, ఓ రామ, ఇదిగో ఈ విశ్వామిత్రునితో వెళ్ళు, విశ్వామిత్రుడు ఏం చెబితే అది చెయ్యి అని చెప్పాడు కాబట్టి పితృవాక్య పరిపాలన అనేటువంటిది నాకు వ్రతం కాబట్టి తప్పకుండా నేను చెప్పేది చేస్తాను అని అంటాడు. ఆ తాటక అనేటువంటి రాక్షసి అక్కడికి రాగానే లక్ష్మణుడితో కూడా మాట్లాడుతూ మొట్టమొదట, ఇదిగో ఈమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేద్దాం అనుకుంటాడు, కానీ తాను రాక్షసి వెళ్ళిపోలేదు. రాళ్ళ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ముందుగా రామచంద్ర స్వామి తాటక యొక్క చేతులను నరికివేస్తాడు. ఆ తర్వాత లక్ష్మణుడు ముక్కు చెవులను కోస్తాడు తాటకకి. ఆ తరువాత రామచంద్ర స్వామి బాణంతో ఆ తాటకను సంహరిస్తాడు. ఆ విధంగా తాటక వధ అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళారు, సిద్ధాశ్రమాన్ని చేరుకున్నారు. రామచంద్ర స్వామి, లక్ష్మణుడు ఇద్దరు కూడా విశ్వామిత్ర మహర్షి ఎక్కడైతే యజ్ఞం చేస్తూ ఉన్నాడో యజ్ఞం చేసేటువంటి ఆ సిద్ధాశ్రమాన్ని చేరుకున్నారు. మరి సిద్ధాశ్రమంలో యజ్ఞం అనేటువంటిది ప్రారంభమైంది. అలాగా 5-6 రోజుల పాటు జరిగేటువంటి యజ్ఞం అది. ఆ యజ్ఞంలో 4 రోజుల తరువాత సుబాహుడు, మారీచుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆ యజ్ఞంలో రక్తము, మాంసము ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి అందుకోసంగా సిద్ధంగా ఉన్నటువంటి మహానుభావుడు రామచంద్ర స్వామి మానవ అనేటువంటి పేరు కలిగినటువంటి అస్త్రాన్ని, మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ మారీచుడు అక్కడి నుంచి 100 యోజనముల దూరంగా వెళ్ళిపోయి పడ్డాడు ఆ అస్త్రం యొక్క తాకేటి. అలాగే ఆగ్నేయాస్త్రంతో సుబాహుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు. వాయువ్యాస్త్రంతో ఇంకా ఇతరులైనటువంటి రాక్షస సైన్యాన్నంతా మట్టుబెట్టాడు. ఆ విధంగా యజ్ఞ సంరక్షణ అనేటువంటిది పూర్తి చేశాడు రామచంద్ర స్వామి. మరి పరమానందమును పొందినాడు విశ్వామిత్ర మహర్షి. ఆ విధంగా ఆనందం పొందినటువంటి విశ్వామిత్ర మహర్షి రామచంద్ర స్వామికి అనేక విధములైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రములన్నింటినీ కూడా ఉపదేశించినాడు, ఆశీర్వదించినాడు. ఆ తరువాత అక్కడి నుంచి నాయన రామచంద్ర, మనము మిథిలా నగరం వెళ్దాము. మిథిలా నగరంలో గొప్ప యజ్ఞం అనేటువంటిది నిర్వహించబడుతూ ఉన్నది. ఆ యజ్ఞాన్ని చూడాలి, అక్కడ గొప్ప ధనుస్సు కూడా ఉన్నది, శివ ధనుస్సు అని, దాన్ని కూడా మనం దర్శించాలి అంటే అలాగే అని బయలుదేరారు. గంగా నదిని కూడా దాటారు. రాముడు కొన్ని ప్రశ్నలు కూడా వేసేవాడు. ఈ గంగా నది ఎట్లా అవతరించింది అని అడిగితే ఆ గంగావతరణ కథ అనేటువంటి విషయాన్నంతా కూడా తెలియజేశాడు విశ్వామిత్ర మహర్షి. సగరుడు అనేటువంటి చక్రవర్తి ఉండేటువంటి వాడు, ఆయన ఒక యాగం చేశాడు, అశ్వమేధ యాగము. ఆ అశ్వాన్ని తీసుకొని వెళ్ళి ఇంద్రుడు పాతాళ లోకంలో రసాతములో దాచిపెడితే సగరునికి ఉండేటువంటి 60,000 మంది కుమారులు దాన్ని వెతికేదానికి ప్రయత్నం చేశారు. భూమిని తవ్వారు, తవగా ఆ గుంట ఏర్పడి సముద్రం అంతా అక్కడ వ్యాపించి సముద్రం పెద్దదిగా అయింది, సాగరం అయింది. సగరుని యొక్క పుత్రుల కారణంగా సముద్రం సాగరం అనేటువంటి పేరును కూడా పొందింది. మొత్తం మీద అలాగా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. ఆ వాళ్ళ వంశంలోనే భగీరథుడు అనేటువంటి వాడు రసాటలకు కూడా చేరుకున్నటువంటి వాడై, అక్కడ గమనించినటువంటి వాడై, మరి ఈ 60,000 మంది కూడా పాతాళంలో ఉండేటువంటి అశ్వాన్ని చూసి ఆ అశ్వాన్ని అక్కడే ఉన్నటువంటి కపిల వాసుదేవుడు అనేటువంటి మహర్షి తీసుకొని వచ్చినాడు అనేటువంటి భ్రమతో ఆయన
ఆయన మీద దాడి చేయబోగా కపిల వాసుదేవ మహర్షి యొక్క కోపాగ్నికి భస్మైపోయారు. ఆ భస్మైపోయినటువంటి 60,000 మంది సకల పుత్రులను కూడా వాళ్ళకి ఉత్తమ లోకాలు కలిగించాలి అంటే గంగా నది జలమే అక్కడికి వచ్చినట్లయితే వాళ్ళు పవిత్రులు అవుతారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి భగీరథుడు గంగను అవతరింప చేయాలని ప్రయత్నం చేశాడు. బ్రహ్మదేవుని మెప్పించాడు, శివుని మెప్పించాడు, గంగను మెప్పించాడు. అలా గంగ అవతరిస్తూ ఉంటే గంగ పరమశివుని శిరస్సు మీద నిలబడింది. ఆ తర్వాత మళ్ళా అలాగా నేల మీద జరిగింది. తర్వాత జన్మ మహర్షి ఆశ్రమాన్ని ముంచివేస్తే జన్మ మహర్షి ఆ గంగను అలాగా త్రాగివేస్తే మళ్ళీ ఆ జన్మ మహర్షిని దేవతలందరూ ప్రార్థించారు, భగీరథుడు ప్రార్థించాడు, గంగానదిని వదిలిపెట్టడం జరిగింది. అలా గంగ సాగరమునకు చేరి 60,000 మంది సకల పుత్రులను పవిత్రులను చేసింది. ఆ విధంగా వాళ్ళకి మోక్షం వచ్చింది. మొత్తం మీద ఈ విధంగా దేవలోకంలో, భూలోకంలో, అశాంతరంలో 3 లోకాలలో ప్రవహించినటువంటి గంగ త్రిపథల అనేటువంటి పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది అని విశ్వామిత్ర మహర్షి రామచంద్ర స్వామికి గంగావతరణ కథను చక్కగా వివరించాడు. అలాగా ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాడు. గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం అనేటువంటిది కనిపించింది. ఆ గౌతమ మహర్షి ఆశ్రమంలో గౌతముడు, అహల్య, ఆ అహల్య గౌతమ మహర్షి యొక్క శాపం కారణంగా అక్కడ ఎవరికీ కనిపించకుండా భస్మం అంటే మట్టితో సమానంగా అక్కడ ఆమె యొక్క రూపాన్ని కోల్పోయి అక్కడ ఉన్నది ఆమె. అయితే అహల్య యొక్క భర్త తాను ఆమెకు శాపం ఇచ్చేటువంటి సందర్భంలో ఏమని చెప్పాడంటే, ఈ ప్రదేశానికి రామచంద్ర స్వామి వస్తాడు. రామచంద్ర స్వామి వచ్చినప్పుడు నీకు ఈ శాప విమోచనం అనేటువంటిది కలుగుతుంది. వర్ష సహస్రాణి బహూని త్వం నివస్యసి. గౌతమ మహర్షి అహల్యను చూచి, నీవు ఇక్కడ 1000 కొలది సంవత్సరాలు ఇక్కడే ఉంటావు. వాయుభక్ష నిరాహార, ఆహారం లేకుండా గాలిని ఆహారంగా తీసుకుంటూ, తప్యంతి భస్మశాయిని, భస్మం ఏ విధంగా నేల మీద పడి ఉంటుందో ఆ విధంగా నీవు ఉంటావు. అయితే యథాత్వే తద్వనం ఘోరం రామో దశరథాత్మజః ఆగమిష్యతి దుర్ధర్షః తదా ఊతా భవిష్యసి. ఎప్పుడైతే దశరథ మహారాజు కుమారుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి రామచంద్రుడు ఇక్కడికి వస్తాడో ఆయన యొక్క దర్శనంతో నీవు పవిత్రురాలు అవుతావు అని చెప్పడం జరిగింది. కాబట్టి విశ్వామిత్ర మహర్షి వెంట రామచంద్ర స్వామి వెళ్తున్నాడు, లక్ష్మణ స్వామి వెళ్తూ ఉన్నాడు. ఆ రామచంద్ర స్వామి యొక్క దర్శనం కాగానే అక్కడ భస్మంగా పడి ఉన్నటువంటి ఆ అహల్యమ్మ తన స్వరూపాన్ని పొందింది. అహల్యను పూజించాడు రామచంద్ర స్వామి, లక్ష్మణుడు. అలాగే ఆ గౌతముడు, అహల్య ఇరువురు కూడా చక్కగా పూజించారు రామచంద్ర స్వామిని కూడా. ఆ విధంగా ఆ సంఘటన జరిగిన తరువాత అక్కడి నుంచి బయలుదేరారు మిథిలా నగరానికి. మిథిలా నగరంలో జనక మహారాజు ఉన్నారు. చక్కగా ఆయన యజ్ఞం అనేటువంటిది చేస్తూ ఉన్న సమయంలో నాగటి చాలుకి ఒక పెట్టె తగిలింది. ఆ పెట్టెలో సీతమ్మ దొరికింది. నాగటి చాలుని సీత అంటారు సంస్కృతంలో, అందువల్ల సీత అనే పేరు పెట్టి ఆ కుమార్తెగా పెంచి పెద్ద చేస్తూ ఉన్నాడు జనక మహారాజు. కాబట్టి ఆయన జనక మహారాజు ఈ సీతమ్మ గురించి తెలియచేసి ఆ విశ్వామిత్ర మహర్షికి, రామచంద్రునికి, లక్ష్మణునికి కూడా తెలియజేసి ఏం చెబుతున్నాడంటే శివధనుస్సును కూడా చూపించాడు. యదస్య ధనుషో రామః కుర్యాత్ ఆరోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథే అహం. నీవు తీసుకొని వచ్చినటువంటి దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడు ఈ శివధనుస్సును ఎక్కుపెట్టినట్లయితే నేను నా కుమార్తె అయినటువంటి సీతను భార్యగా ఈయనకు
ఇచ్చి వివాహం చేస్తాను అంటే, అలాగేను ధనుస్సును చూపించండి అంటే ఆ ధనుస్సును తీసుకొని వచ్చారండి. శివ ధనుస్సును దేవారాధుడు అనేటువంటి ఆయన దగ్గర నుంచి సంక్రమించినటువంటి ఆ ధనుస్సును చూచాడు. ఎంతో మంది బలశాలను తీసుకొని వచ్చారు ఆ శివ ధనుస్సును. మరి అవలీలగా శివ ధనుస్సును ఎక్కుపెట్టినాడు శ్రీరామచంద్రుడు. ఒక 300 కదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు, లలాట ఉగ్రాక్షు చాపంబు, నొసట కన్ను ఉన్నటువంటి వాడు శివుడు, శివుని యొక్క చాపము. ఆ శివుని చాపాన్ని కొన్ని వందల మంది తీసుకొని వచ్చారు ఆ ధనుస్తున్నటువంటి పెట్టెను. బాలకరీంద్రంబు సులీలమై చెరుకుకోలంత్రుంచు చందంబులన్ సకలోర్వీషులు చూడగా విలిచేదో శక్తిన్ విదేహ క్షమాపకగేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతో. ఎంతో మంది రాజులు వచ్చారు కానీ శివధనుస్సుని ఎక్కువ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఒక్కరు కూడా శివధనుస్సును అలా పైకి ఎత్తలేకపోయారు. ఎవరైనా ఎదుగుతారా లేదా అనేటువంటిది కూడా సంశయం అయిపోయింది దశరథ మహారాజుకి. ఎలాంటి సందర్భంలో రామచంద్ర స్వామి ఎట్లాగా బాలకరీంద్రంబు సులీలమై చెరుకుకోలంద్రుంచు చందంబునం, ఒక ఏనుగు పిల్ల, చిన్న ఏనుగు చిన్న చెరుకు గడ అక్కడ ఉంటే దాన్ని అవలీలుగా పైకి తీసి దాన్ని అవలీలుగా ఎట్లా విరిచేస్తుందో ఆ విధంగా పైకి తీసుకున్నాడు రామచంద్రుడు. దాన్ని ఆ వింటి నారిని కట్టేటువంటి సమయంలో అది విరిగి పడిపోయినటువంటిది కాగా, మరి ఆ విధంగా ఎక్కువ పెట్టినాడు కాబట్టి దశరథ మహారాజు సంతోషపడుతూ మరి అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటూ ఉన్నాడు. జనక మహారాజు. జనక మహారాజుకి సీత ఒక కుమార్తె, అలాగే ఊర్మిళ అనేటువంటి మరొక కుమార్తె ఉన్నది. అలాగే కుశధ్వజుడు అని జనక మహారాజు సోదరుడు, ఆయనకు మాండవి, శృతకీర్తి అనేటువంటి కుమార్తెలు కూడా ఉన్నారు. మరి ఆ నలుగురికి కూడా వివాహం అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ జనక మహారాజు చెప్పాడు సీతమ్మనిచ్చి వివాహం చేయాలి అని. అయితే వివాహం అంటే తప్పనిసరిగా పెద్దలు ఉండాలి కాబట్టి, పెద్దల అనుమతి తీసుకోవాలి కాబట్టి దశరథ మహారాజు కబురు పంపారు. అయోధ్య నగరం నుంచి దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇంకా ఇతరులైనటువంటి వాళ్ళందరూ కూడా సపరివారంగా ససైన్యంగా బయలుదేరి వచ్చారు. ఆనందంతో సీతారాముల కళ్యాణం అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉన్నది. సీతారాముల కళ్యాణము, అలాగే లక్ష్మణుడు ఊర్మిళల కళ్యాణము, అలాగే మాండవి భరతుల కళ్యాణము, శృతకీర్తి మాండవి శత్రుఘ్నుడు శృతకీర్తిల కళ్యాణం, ఇలా నలుగురికి కూడా కళ్యాణము. ఆ సందర్భంలో దశరథ మహారాజు చెబుతూ, దశరథ మహారాజు పెద్దలందరూ అక్కడ ఉన్నారు. జనక మహారాజు చెబుతూ ఉన్నాడు రామచంద్ర స్వామికి, అయ్యా రామయ్య, మమ సుతా ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీక్ష చైనా భద్రం తే పాణిం గృహీష్వ పాణినా. రామయ్య, ఇదిగో సీత, నీవు ఈనాటి నుంచి సహధర్మచారిణిగా ఉంటుంది. ఈమె చేతిని నీ చేతితో గ్రహించవయ్యా, పాణిగ్రహణం చేయవయ్యా. పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా. నీవు వరించిన తరువాత నిన్నే పతిగా భావించి పతివ్రత శిరోమణిగా ఉంటుంది మహాత్మురాలు ఈ సీత. ఛాయేవానుగత సదా. ఛాయ నీడ ఏ విధంగా ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉంటుందో ఆ విధంగా
విధంగా నేను అనుసరిస్తూ ఉంటుంది అని అంటే ఆ విధంగా ఆ మాట చెప్పి ఇత్యుక్త్వా ప్రాక్షిపత్రాజ మంత్రపూతం జలం తదా ఆ విధంగా జనక మహారాజు మాట్లాడినటువంటి వాడు ఈ మంత్రపూతమైనటువంటి ఆ నీటిని రామచంద్ర స్వామి యొక్క చేతిలో అలా పోశాడు. కన్యాదానం చేసినట్లు అయిందనమాట. సీతారాముల కళ్యాణం అయింది. సాధు సాత్వికి దేవానాం ఋషీణాం వదతాం సదా. సాధు సాధు భడి భడి అంటూ ఋషులందరూ కూడా ప్రశంస చేస్తూ ఉన్నారు. దేవదుందుగులు మోగుతూ ఉన్నాయి. పుష్పవర్షం అనేటువంటిది గొప్పగా ఆకాశం నుంచి పడుతూ ఉన్నది. మరి రామచంద్ర స్వామి సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు ఒక చక్కనైనటువంటి ఒక శ్లోకాన్ని మనం వింటూ ఉంటాం. పెళ్లి పత్రికల్లో కూడా ఆ శ్లోకాన్ని మనం ముద్రించుకుంటూ ఉంటాం. శంకరాచార్యుల వారు రామకర్ణామృతం అనేటువంటి గ్రంథంలో రచించినటువంటి శ్లోకం జానత్యా కమలామలాంజలి కుటే యా పద్మరాగాలితా శ్రీరామ వైవాహికా. సీతారాముల కళ్యాణ సందర్భంలో అక్కడ ఉపయోగించబడినటువంటి ముత్యాల తలంబ్రాలు అవి మొట్టమొదట జానకీదేవి చేతిలో ఉన్నప్పుడు ఆమె చేయి ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ఎర్రదనంతో కూడి అవి పద్మరాగములుగా ప్రకాశించాయట. ముత్యాలు ఏ రంగు ప్రకటన ఉంటే ఆ రంగును స్వీకరిస్తూ కనిపిస్తాయి కాబట్టి అది అలాగా రామచంద్ర స్వామి తల మీద తలంబ్రాలుగా పోసేయడానికి అలా పైకి తీసుకున్నప్పుడు అప్పుడు చేతి నుంచి జారినప్పుడు ఆ ముత్యాలు తెల్లగా మల్లెపూల్లాగా ప్రకాశించాయట. కుంద ప్రసూనాయిత. ఆ తరువాత రామచంద్ర స్వామి తల మీద పడినప్పుడు తల మీద నల్లమైనటువంటి గురుల మీద ఆ దేహం మీద ఆయన నల్లని మీద కదా ఆ దేహం మీద పడినప్పుడు అలా అలా వస్తూ ఉంటే అవన్నీ ఇంద్రనీలాయితా. ఇంద్రనీల మణుల వలె ఉన్నాయట. మొట్టమొదట పద్మరాగములు, ఆ తర్వాత మల్లె పుష్పాలు, ఆ తర్వాత అంటే ముత్యాలుగా అసలైన ముత్యాలుగా, ఆ తర్వాత ఇంద్రనీలములుగా ఉన్నటువంటి ఆ అక్షతలు ఏవైతే ఉన్నాయో ముత్యములతో కూడినటువంటి అక్షతలు అవి అందరికీ కూడా శుభం కలిగించాలి. శ్రీరామ వైవాహికములు అని ఆనాడు అందరూ కూడా ఆ ఆశీస్సులను పొందినారు. ఆ తరువాత సీతారాముల కళ్యాణం తరువాత మిగిలిన వారి కళ్యాణం కూడా లక్ష్మణస్వామి ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. మాండవి భరతుల వివాహం జరిగింది. కృతకీర్తి శత్రుఘ్నుల వివాహం జరిగింది. ఆ తరువాత అందరూ కూడా ఆనందంగా ఆ మిథిలా నగరం నుండి అయోధ్య నగరానికి బయలుదేరేటువంటి సందర్భంలో పరివారంతో వెళుతూ ఉండగా అక్కడ గొప్ప ధ్వని ఏర్పడింది. అందరూ భయపడుతూ ఉన్నారు. కొన్ని క్షణాల్లో పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. రామయ్య, నీవు శివ ధనుస్సుని విరిచావా? ఇదిగో నా దగ్గర విష్ణు ధనుస్సు ఉన్నది. ఈ విష్ణు ధనుస్సును నీవు ఎక్కుపెట్టు చూద్దాం. ఎక్కుపెట్టినట్లయితే నీ యొక్క బలం గుర్తించి నేను నీతో ద్వంద్వ యుద్ధం చేసేదానికి సిద్ధం అవుతానని పరశురాముడు అంటే అప్పుడు తండ్రి ప్రక్కనే ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా శ్రీరామచంద్రమూర్తి అలాగనా ఇప్పుడే నేను ఎక్కువ పెడతానంటూ ఆ పరశురాముని చేతిలో ఉన్నటువంటి ఆ విష్ణు ధనుస్సును తాను తీసుకుంటూ పరశురాముని యొక్క శక్తిని కూడా తాను గ్రహించాడు. తరువాత బాణాన్ని సంధించాడు. విల్లుని ఎక్కువ పెట్టాడు. బాణాన్ని సంధించాడు. బాణాన్ని సంధిస్తే మరి రామబాణం వృధా కాకూడదు కదా. ఏం చేయాలి బాణాన్ని అంటే పరశురాముడు మరి నేను ఇంతవరకు చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నది కదా, ఆ పుణ్యము మీద ఈ బాణాన్ని ప్రయోగించు అంటే అలాగేనని ఆ రామ బాణాన్ని ఆ పుణ్యం మీద ప్రయోగించాడు. ఆ తరువాత ఈ పరశురాముడు తాను బయలుదేరి మహేంద్రగిరికి చేరుకున్నటువంటి వాడై మహేంద్రగిరిలో తపస్సును ప్రారంభించాడు. సీతారామ కళ్యాణం తర్వాత విశ్వామిత్ర మహర్షి కూడా తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా అక్కడ నుంచి పరశురాముని గర్వభంగం తరువాత అలాగా అందరూ కూడా అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్యకు చేరుకున్న తరువాత అక్కడ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కోడళ్ళు కుమారులు ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంటే మరి ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతగానో ఆనందం పొందుతూ ఉన్నారు. మరి వాళ్ళ విషయంలో సీతారాముల యొక్క ఆదర్శవంతమైనటువంటి దాంపత్యాన్ని కూడా చక్కగా వర్ణించడం జరిగింది. అలాగే రామచంద్ర స్వామి తాను అయోధ్యలో వివాహమైన తర్వాత వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఉంటూ మాతృభ్యో మాతృకార్యాణి, తల్లి దగ్గర ఏ ఏ సేవలు చేయాలో ఆ సేవలు చేసేవాడు. కృత్వా పరమయంత్రితః గురూణాం గురుకార్యాణి, గురువుల దగ్గర ఏం చేయాలో గురువులకు సేవ చేసేటువంటి వాడు, ఏ కాలంలో ఏ సమయంలో ఏం చేయాలో చక్కగా చేసేటువంటి వాడు. మరి భార్యాభర్తల సంబంధముల గురించి వాల్మీకి మహర్షి చెబుతూ ఆ బాలకాండలో చివరిలో సీతయా సార్థం విజహార బహూమృతు, చాలా సంవత్సరాలు రామచంద్ర స్వామి సీతతో హాయిగా దాంపత్య జీవితాన్ని గడిపాడు. మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః, గొప్ప మనస్సు కలిగినటువంటి రామచంద్రుడు తన యొక్క మనస్సునందు సీతను నిత్యము కూడా ఆరాధించేటువంటి వాడు. ప్రియాలు సీతారామస్య దారాః పితృకృతాయితి, సీతను ఆ విధంగా హృదయంలో ఉంచి ఆరాధించేదానికి కారణం ఏమిటి అంటే సీతను తన తండ్రి దగ్గర ఉండి వివాహం చేశాడు, తండ్రి నిర్ణయించాడు సీతను తనకు భార్యగా అనేటువంటి ఆ భావం ప్రత్యేకంగా గమనించవలసినటువంటి అంశం ఉందండి. అలాగే సీతమ్మ కూడా తస్యాశ్చ భక్త ద్విగుణం హృదయే పరివర్తతే, సీతమ్మ కూడా భక్త తనను ప్రేమించేటువంటి ఆ ప్రేమకు 2 రెట్లుగా 3 రెట్లుగా ఇంకా ఎక్కువగా ఆ భక్తను ఆరాధిస్తూ అతని యొక్క మనస్సును తెలిసి నడుచుకునేటువంటిది. మనకు పోతన భాగవతంలో సీతమ్మ ఎలా శ్రీరాముని యొక్క మనస్సును తెలుసుకున్నదో ఒక చిన్న పద్యంలో చెబుతాడు. సీతమ్మ శ్రీరాముని మనస్సును తెలుసుకున్న విధానం. సిగ్గుపడుటగల్గి సింగారమును గల్గి భక్తి గల్గి చాలా భయము గల్గి నయము ప్రియము గల్గి నరనాదు చిత్తంబు సీత తనకు వశము చేసి కొనియే. సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి భక్తి గల్గి చాలా భయము గల్గి నయము ప్రియము గల్గి నరనాదు చిత్తంబు సీత తనకు వశము చేసి కొనియే. ఆ విధంగా బాలకాండలో ఉండేటువంటి విషయాన్ని ఇప్పుడు యథాశక్తి రామచంద్ర స్వామి కలిగించగా తెలియజేశాను. అయితే బాలకాండను ఒక పద్యంలో నేను సంక్షిప్తంగా రాశాను, ఆ పద్యం మీకు వినిపిస్తాను. సమధర్మాకృతి నంది దాశరథిగా జన్మించి ఆ కౌశికోత్తము వెంటంజని కాటకందుని సిద్ధార్థుండవై దివ్య గౌతమ పట్టింగని ఈశు విల్విరిచి సీతానాథుడన్ పేర శ్రీరమణిన్ గొంటివి బాలకాండ ఇది శ్రీరామ దయారూపమా. శ్రీరామచంద్రస్య పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోర్వచరీతో నిరంతరం మంగళమాతనోతు నిరంతరం మంగళమాతనోతు. జై శ్రీరామ్. అందరూ కూడా జై శ్రీరామ్. విషయం ఏంటంటే మీతో పాటు ఇంకొకరు తీసుకోరండి. మీరు చెప్పే విషయం ఏంటంటే మీరు ఒక్కరే కాదు, రేపటి నుంచి ఇంకొకరు కూడా తీసుకోరండి. ఒకసారి ఇద్దరు దంపతులు
ప్రకారం ఇద్దరిని ఫోటో